ఒకరోజు ఒక ధనవంతుడు వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, అయ్యా నేను నిత్య జీవనానికి వారసుని అవ్వడానికి నేనేం చేయాలని చెప్పేసి ఆ యొక్క యేసు ప్రభుని వచ్చి అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు చింతన నుంచి ఉన్నాయి కదా మనకు ధర్మశాస్త్రాలు, ఆ ధర్మశాస్త్రాలు ఉన్న ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటన్నిటిని నువ్వు పాటించాలి అని చెప్పేసి ఆ యొక్క యేసు ప్రభు ఆ యొక్క వ్యక్తికి చెప్తాడు. చెప్పినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఆ యొక్క ధనవంతుడు, అయ్యా నేను చిన్నతనం నుంచి నేను పాటిస్తున్నాను కదా, ప్రతి వారం నేను చర్చికి వెళ్తున్నాను, ప్రతి ఆ యొక్క దశమ భాగాలు ఇస్తున్నాను, నా తల్లిదండ్రులని గౌరవిస్తున్నాను, నీ యొక్క దేవుడు తప్ప వేరే వాళ్ళని ఎవరిని పూజించట్లేదు, కాబట్టి నేను అన్ని ధర్మశాస్త్రం నా 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నాను కదా అంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమిటంటే, నీకు ఒకటి తక్కువగా ఉంది అని చెప్పేసి యేసుప్రభు చెప్తాడు. ఈరోజు మనం అన్ని పాటిండొచ్చు, కానీ ఏదో మన జీవితంలో ఒకటి కొదువుగా ఉంటుండొచ్చు. మనము మన యొక్క పాపములు అన్నిటి నుంచి మనము విడిపించబడి ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి మనని నిత్య జీవానికి పోకుండా, లేదంటే ఏదో ఒకటి మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా ఏదో ఒకటి మనల్ని ఆపుతుంది. ఈ దినంన ఆ ఒక్కటి ఏదైతే ఉందో మన యొక్క జీవితం నుంచి తొలగించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రతి ఒక్కరు మనం ప్రార్థన చేస్తున్నాం, అద్భుతం జరగాలని, నా జీవితంలో అద్భుతం జరగాలని, మీ జీవితంలో అద్భుతం జరగాలని, అనేక అద్భుతాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ అద్భుతం జరగకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ ఒక్కటి. అప్పుడు ఆ యొక్క యేసుప్రభు అంటాడు, నీవేం చెయ్యవు, నువ్వు చాలా ఆస్తిపరుడివి, నువ్వు ధనం మీద చాలా ఎక్కువ మనసు పెడుతున్నావు, కాబట్టి ఆ యొక్క ధనాన్ని నువ్వు బీదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పేసి యేసుప్రభు అంటాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క ధనాన్ని విడిచిపెట్టలేక, ఆ యొక్క ధన ఆశను విడిచిపెట్టలేక, ఆ ధన వ్యామోహాన్ని విడిచిపెట్టలేక చివరికి ఏం చేస్తాడంటే యేసుప్రభుని విడిచిపెట్టి ఏం చేస్తాడు, ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మన నిత్య జీవనానికి వారసులు అవ్వాలి అంటే, లేదా దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మన జీవితంలో ఉన్నటువంటి ఆ ఒక్క పాపము, ఆ ఒక్క బంధకము, వాటిని కనుక మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదిస్తాడు.